ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 144:2. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ప్రియులారా, భక్తుడైన దావీదు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ దేవుని మీద ఆనుకుని ఎంతగానో ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆయనకి కృపానిధిగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, దుర్గముగా, తప్పించే దేవుడుగా. నిజమే, దావీదు ఎందుకని ఇటువంటి మాటలన్నీ పలుకుతున్నాడంటే, దావీదు తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమంది శత్రువుల్ని తను ఎదుర్కొన్నాడండి. కాబట్టి తన జీవితంలో ఎంతో కాలము శ్రమకాలం నడిచింది. శత్రువులు తన మీదకి దండెత్తి వచ్చిన రోజులనేది ఉన్నాయండి. అటువంటి సమయంలో దావీదు తప్పించబడ్డాడు అన్న, దావీదు బ్రతికించబడ్డాడు అన్న దేవుని కృపే. దేవుడు ఎన్నో విజయాలు దావీదుకు సమకూర్చాడండి, ఒక కోటగా, అండగా, ఒక రక్షణ శృంగముగా ఉండి. అందుకనే దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగిన వాడే. ఎప్పుడు కూడా నీవే నా ఆధారము, యెహోవా నీవే నా బలము నాయనా అంటూ ఈ కీర్తనలో పలుమార్లు దేవుని స్తుతిస్తూ ఉంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. అందుకనే దావీదు కుటుంబం ఆశీర్వదించబడింది. దావీదు సింహాసనం ఆశీర్వదించబడింది. ప్రియమైన వర్లారా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దావీదుకు మాత్రమే దేవుడు కృపానిధి కాదండి, ప్రతి ఒక్కరికి ఆయన కృపానిధిగా ఉంటాడు. కానీ ప్రతి ఒక్కరూ ప్రభువు మీద విశ్వాసం ఉంచి, ప్రభువుని ఆశ్రయించి, ప్రభువు మీద ఆధారపడి జీవించినప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు కృపానిధిగా, ఒక రక్షణ దుర్గముగా, ఒక శైలముగా ఉంటాడు. ప్రియమైన వర్లారా, నిజమే, దావీదుని ఎంతోమంది శత్రువుల చేతుల్లోంచి దేవుడు దావీదును తప్పించాడండి, ఎంతోమంది. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. కృపామయుడు యొక్క నీడలో మనం ఉండాలండి. ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించాలి. అయ్యా, నీ చేతి నీడలో నన్ను దాచు ప్రభువా అని మనము వేడుకోవాలి. కాబట్టి దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల ఒక కృతజ్ఞత కలిగి జీవించాడు. కాబట్టి తను బ్రతికినంత కాలము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది శత్రువులు తనని వెంబడించినా, తను ఎన్ని యుద్ధాలు జరిగినా చక్కగా అన్నిట్లో విజయాన్ని చూడగలిగాడు, సంతోషంగా ఉండగలిగాడు. ప్రభు ఎదుటి ఎల్లప్పుడూ కూడా ఒక నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు. ప్రతి ఒక్కరు కూడా దావీదు వలె ప్రభువు మీద ఆధారపడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.